వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ పోటీ చేస్తున్నారు అనేటువంటి మాట అయితే ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఆమె చేస్తున్నారా లేదా పక్కన పెడితే ఆమెను ఎలాగైనా కూడా బరిలో నింపాలి అని అటు వైఎస్ షర్మిల భావిస్తున్నట్టు, అలాగే ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బరిలో నించే అవకాశాలు ఉన్నాయని చెప్తుంటే, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరికొంతమంది అయితే ఈ రెండూ కాదు, ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, తెలుగుదేశం అంటే కడపలో అంత ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబానికి సానుభూతి ఉంది, ఏదైతే ఆ సానుభూతిని క్యాష్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కావాలంటే పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలపకుండా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది ప్రధానంగా ఇక్కడ చర్చలోకి వస్తుంది. ఎందుకు ఆమెను నిలబెడుతున్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరికి ఉపయోగం అనేటువంటి విషయం చూస్తే ప్రధానంగా కుప్పం నియోజకవర్గం గురించి వైనాట్ కుప్పం అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం మీద ఎప్పుడూ లేని విధంగా ఈసారి కుప్పం నియోజకవర్గం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడుకి అంటే ఒక్కసారి ఆలోచనలోకి పడేసినట్టు మనకు తెలుస్తుంది. ఆయన కొంత ఆలోచనలో పడి ఓకే మనం ఎందుకు కడప మీద ఫోకస్ చేయకూడదు, వై వి నాట్ ఫోకస్ అండ్ కడప అనేటువంటి విషయంగా కడప మీద వై నాట్ కడప అని ఆయన కడప మీద ఫోకస్ చేశారు. అదేవిధంగా కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఏ విధంగా అయినా ఎంపీగా ఉండేటువంటి అవినాష్ రెడ్డిని ఓడించాలి అనేది చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ అని చెప్పి తెలుస్తుంది. అదే పరిస్థితుల్లో షర్మిల కూడా దీనికి అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలోనే వైఎస్ షర్మిల ఈ కుటుంబంతో మాట్లాడడం జరిగింది. వైఎస్ సునీతని తమ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అయితే డాక్టర్ సునీత ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, అదేవిధంగా రాజకీయాల వల్లే తన తండ్రి చనిపోయడానికి ఆమె భావించడం వల్ల ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో తల్లి అంటే వైఎస్ సౌభాగ్యమని కనుక ఇక్కడ తీసుకొస్తే, సునీత వాళ్ళ మదర్ని తీసుకొస్తే ఖచ్చితంగా అక్కడ జగన్ రెడ్డికి చెక్ చెప్పేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ చెక్ చెప్పొచ్చు అని చెప్పేసి ఈ పార్టీలన్నీ కూడా భావిస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో అంతిమంగా తీసుకుంటే సౌభాగ్యమ్మ అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారా అనేది అయితే వేచి చూడాలి. దీనివల్ల ఎవరికి లాభం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూస్తున్నట్టయితే ప్రధానంగా దీనివల్ల జగన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. జగన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అంటే అందులోనూ అతనికి మంచి పట్టు ఉండేటువంటి కడప మీద ఫోకస్ చేయడం వల్ల అక్కడ అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరోవైపు సానుభూతి ఏదైతే ఉందో సానుభూతి ఓట్లు కూడా వైఎస్ సౌభాగ్యమకే పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా ఆమె ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి ఈ పార్టీలన్నీ కూడా భావించడం వల్ల అంటే జగన్ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ భావించడం వల్ల ఖచ్చితంగా సౌభాగ్యమ్మ బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది ఎంపీ స్థానం నుంచి కడపలో అని చెప్పేసి అయితే మనకు వినిపిస్తుంది. సో మొత్తానికి సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్గా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే బాగుంటుందా, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బాగుంటుందా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుందా, అసలు ఆమె పోటీ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.